అండి, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ఇవాళ కాంబినేషన్ లో ప్రతీక్ ఏం తీసుకొస్తారని ఆలోచిస్తున్నారా? ఆ కాంబినేషన్ మేము చేయగలుగుతామా లేదా అని అనుకుంటున్నారా? ఎస్, నాకు కూడా ఆ డౌట్ వచ్చిందండి. సో అందుకే ఈ రోజు నేను మీకు ఒక సింపుల్ డిష్ ని పరిచయం చేయబోతున్నాను. అది సేవ్. దాంతో పాటు ఒక మంచి మింట్ చాయ్. మీరు ఇంట్లోనే చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసే ఒక డిష్. అండ్ ఆల్సో మింట్ అనగానే మనకు ఆ రిఫ్రెష్మెంట్ అనేది ఇలా తెలిసిపోతుంది. మింట్ అనగానే ఒక ఇది వచ్చేస్తుంది, పుదీనా. అది మంచి రిలాక్సేషన్ అండ్ రిఫ్రెషింగ్ మూడ్ ని తీసుకొస్తుంది అనమాట. సో అదే మీకు ఇది చూపించబోతున్నాను. సో లెట్స్ గో అండ్ వాచ్. చాలా సింపుల్ అండి. సేవ్ అనేది చాలా సింపుల్ గా ఈజీగా మనం ఇంట్లో చేసుకునే ఒక డిష్. అండ్ చాలా మంది భయపడుతుంటారు, ఎందుకంటే అది ఎలా చేస్తారో, అది అంటే వాళ్ళకి టెక్నిక్ అర్థం కాక వాళ్ళు అలా అనుకుంటారు. అండ్ పోయి మనం స్వీట్ షాప్ లో అలాంటి ప్లేస్ లో పోయి తీసుకుంటాము. కానీ మీరు ఇంట్లో ఒక్క 10-15 మినిట్స్ మీరు స్పేర్ చేసినట్టయితే ఇలాంటి ఒక మంచి డిష్ మీరే ఇంట్లో చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ నేను ఒక కప్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇది ఒక గట్టి డౌ చేసుకోవాలండి. మనం మురుకులు ఎలా వేసుకుంటామో సేమ్ అలానే. దీన్ని యూజువల్లీ హిందీలో బారిక్ సేవ్ అంటారు, అదే మన సన్న సేవ్. సో దీంట్లో కొంచెం శనగపిండి, అండ్ దీంట్లో కొంచెం ఫ్లేవర్ కావాలి కదా, అలా బ్లాండ్ గా ఉట్టి శనగపిండి తిన్నట్టు ఉండకూడదు కదా, అందుకే దాంట్లో కొంచెం కారం పొడి అండ్ కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ బటర్ అండ్ ఒక చిటికెడంతా బేకింగ్ సోడా. అండ్ దీంట్లో కొంచెం కరకర అనడానికి ఒక 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసేద్దాం. సో దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడైతే ఆ బటర్ ఉందో కంప్లీట్ మన మైదా ఈ రైస్ ఫ్లార్ కి ఏదైతే ఉందో బియ్యం పిండి, సో ఈ శనగపిండి రైస్ బియ్యం పిండి ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్లీ ఈ బటర్ మసాలా అంతా పట్టాలి. అలా పట్టేలా దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత వాటర్ తో గట్టిగా ఒక ముద్దలా చేసేసుకున్నాం. దాన్ని కొంచెం ఉప్పు, సాల్ట్ కూడా ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే మీరు యూజువల్లీ మీరు దీన్ని డైరెక్ట్ గా తక్కువ తింటారు. దాంతో వేరే ఏదైనా చాట్ లాంటిది అలాంటి ఐటమ్స్ తో అని టాపింగ్ గా చేసుకున్నప్పుడు తినడానికి ఇంకా ఇష్టపడతారు. సో ఇవి వేసాము. మీకు ఇంతకుముందు చెప్పాను, శనగపిండి ఉన్నప్పుడు బాము కానీ ఏదైనా దానికి శనగపిండి తినడం వల్ల చాలా మందికి గ్యాస్ ట్రబుల్ అని రావచ్చు. సో దాన్ని కట్ డౌన్ చేయడానికి మన దగ్గర హింగ్ ఉందండి. ఈ హింగ్ వేయడం వల్ల మనకి ఇది డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. సో ఇది కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మన బటర్ కూడా బాగా మిక్స్ అయిపోయింది. బటర్ వల్ల మీకు ఆ సాఫ్ట్నెస్ వస్తుంది, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అది ఎలాంటి నోట్లో వేయగానే మెల్ట్ అయిపోతూ ఉండాలి, అలా సేఫ్. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఒక మంచి ముద్దలా మిక్స్ చేసుకుంటాం. చూసి ఎక్కువ మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే మన ఈ సేవ్ అవుతుందో కరకర అని వస్తుంది. అలా కరకరాలంటే కొంచెం గట్టిగా దీన్ని మిక్స్ చేసేసుకుందాము. సో ఇలాంటి సేవ్ తిన్నప్పుడు మనకి ఎప్పుడు ఏదైనా మంచి ఒక రిఫ్రెషింగ్ ఉండే ఒక టీ కూడా తాగాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు మీకు మింట్ చాయ్ని నేను పరిచయం చేస్తున్నాను. చాలా సింపుల్, కానీ దీనికి కూడా ఒక మంచి టెక్నిక్ ఉంది. ఎందుకంటే ఆ టెక్నిక్ యూస్ చేయడం వల్ల మీకు ఆ మింట్ ఇంకా ఆ మింట్ ఫ్లేవర్ అనేది ఎలా డామినేట్ అవ్వాలో తెలిసిపోతుంది. సో ఇలా దీన్ని గట్టిగా మిక్స్ చేసేసుకుందాము. బాగా గట్టిగా మిక్స్ అయిపోయింది కదా, చూడండి. గట్టిగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈ సేవ్ వచ్చేసి మీ పిండి అయిపోగానే కొన్ని మినిట్స్ లో మీ సేవ్ కూడా ఫ్రై అయిపోతుంది. అది చేసే ముందు మనం ఫస్ట్ మన టీ కూడా రెడీ చేసేసుకుందాము. మీరు చూస్తే మిక్స్ హెర్బ్స్ మన మార్కెట్ లో దొరుకుతుంది. వీటన్నిటికీ ఆ బాటిల్
క్యాప్ ఓపెన్ చేయగానే మనకి ఆ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అది ఎందుకు అంటే దాని డ్రై ఫామ్ లో ఉంది కాబట్టి. అదే ఫ్రెష్ అయినప్పుడు వస్తుంది, కానీ కొంచెంసేపు అది బయట పెట్టేసరికి ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట, ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ రాదు. సో అలా రిటైన్ కావాలి, ఫ్లేవర్ కావాలి అంటే దాన్ని డ్రై ఫామ్ లో యూజ్ చేయడం ఇంకా మంచిది. సో అలాంటి ఒక మింట్ ని ఈరోజు వాడుతున్నాను మంచి ఫ్లేవర్ కోసం. దాంతో పాటు నేను జింజర్ కూడా వాడుతున్నాను. ఇలా ఈ పుదీనా, దాంతో పాటు ఒక చిన్న జింజర్ పీస్, అదే మన అల్లం వేసి దీన్ని మంచిగా క్రష్ చేసుకున్నాము. దీన్ని బాగా దంచేసి, ఇలా దంచడం వల్ల ఆ జింజర్ ఇంకా మింట్ ఏదైతే పుదీనా ఏదైతే వేస్తున్నామో దాని ఫ్లేవర్ బాగా బయటకు వస్తుంది అనమాట. మీరు అందుకే ఒక్కొక్కసారి మీరు బయటకు వెళ్ళినప్పుడు, బయట టీ స్టాల్స్ తాగినప్పుడు, అదే ఇంట్లో కూడా నేను ఇలా చేసుకుంటే ఎందుకు రాదు, సేమ్ వాళ్ళు చేసేటట్టు నేను చేస్తున్నాను కదా అని అనుకోవచ్చు. కానీ దానికి టెక్నిక్ ఉందండి, వాళ్ళకి తెలిసి ఆ టెక్నిక్ తో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పదే పదే మీకు అక్కడే వెళ్ళి తాగాలనిపిస్తుంది. అలాంటి ఒక టెక్నిక్ మీరు కూడా ఇంట్లో చేసుకోండి, మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఈ పుదీనా ఇంకా జింజర్ ఈ రెండింటిని వాటర్లో వేసేద్దాము. అండ్ దాంతో పాటు టీ పౌడర్ అది కూడా వేసేద్దాము. అండ్ ఫైనలీ మనకి షుగర్ అంటే చాయ్లో ఉంటే కూడా మంచి కిక్ ఉంటుంది కదా, అది కూడా ఒక మంచి 1 టేబుల్ స్పూన్ వేసేద్దాం. సో ఇది ఇలా బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో కొంచెం మిల్క్ కూడా వేసేసి దాన్ని సిమ్మర్ చేసి ఒక 5 మినిట్స్ దానికి మంచి బాయిల్ అయ్యాక దాన్ని వదిలేద్దాము. సో మన టీ ఇక్కడ అవుతుంది, మనం క్విక్ గా మన ఈ సేవ్ కూడా చేసేసుకుందామండి. సో దానికి ఫస్ట్ సేవ్ కి నా దగ్గర ఇది ఉంది, మార్కెట్ లో మీకు అందరికి ఈజీగా అవైలబుల్ అయ్యే ఒక మెషిన్ ఇది. సో ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇలా తీసుకొని ఒక సిలిండ్రికల్ షేప్ చేసుకొని దీన్ని ఈజీగా లోపల వెళ్ళినట్టు ఇలా దీంట్లో వేసేద్దాము. సో దీన్ని కవర్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని మెల్లగా ఇలా తిప్పుతూ ఇప్పుడు టైట్ అయిపోయింది కదా, ఇప్పుడు మెల్లగా దీంట్లో వేసేసుకుందాము. సో ఇలా ఈజీగా అయిపోతుంది చూడండి. ఒక ఫ్యూ మినిట్స్ దీన్ని ఇలా కుక్ చేసుకుంటే అది క్రిస్పీగా కరకరగా వచ్చేస్తుంది బయటికి. ఒక్క రోజులో ఒక ½ అన్ అవర్ మీరు ప్రిపేర్ చేసినట్టయితే ఇలాంటిది అట్లీస్ట్ ఒక బాక్స్ చేసుకొని ఒక 1 వీక్ సరిపట్టు మీరు చేసుకొని తినొచ్చు. ఒక మంచి ఈవినింగ్ స్నాక్ గా కూడా అవుతుందన్నమాట. ఒక 1 మినిట్ కూడా పట్టలేదు కదా ఇది అవ్వడానికి. సో దీన్ని ఇప్పుడు మన టిష్యూ వేసుకుని ప్లేట్ లో తీసేసుకుందాము. సో ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకుంటాం దీంట్లో. సో మన సేవ్ కూడా అయిపోయింది, ఇంకో పక్కన మన టీ కూడా బాయిల్ అయిపోయింది. దాన్ని నేను ఆఫ్ చేసేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా మన ఈ సేవ్ రెడీ అయిపోయింది, టీ రెడీ అయిపోయింది. ఇంకా నేను వెయిట్ చేయకుండా స్ట్రైట్ అవే దీన్ని ప్లేట్ అప్ చేస్తూ సర్వ్ చేస్తూ హ్యాపీగా రిలాక్స్ అవుతూ తాగేస్తాను. సో ఫస్ట్
మన టీని మనం సర్వ్ చేసేసుకుందాము. దానికి నా దగ్గర కప్ రెడీ ఉంది. సో మన మంచి పుదీనా టీ ఇది రెడీ అయిపోయింది. దీన్ని మన సాసర్లో వేసుకొని ఇప్పుడు మన సేవ్ కూడా పేటప్ చేసుకుందాం. సో మన పుదీనా చాయ్ దాంతోపాటు మన సేవ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకెందుకంటే వెయిటింగ్, మంచి రిలాక్స్ చేస్తూ తాగుతాము. దాంతోపాటు మన సేవ్ ని కూడా ఎంజాయ్ చేద్దాం. చూసారు కదా కరకరామ్ అనే ఈ సేవ్, దాంతోపాటు ఒక మంచి రిఫ్రెషింగ్ పుదీనా చాయ్. ఇంకెందుకు ఆలస్యం, నేను టేస్ట్ చేయబోతున్నాను. చూసారు కదా ఇవాళ కాంబినేషన్. మీ రొటీన్ లైఫ్ లో నుంచి, మీ బిజీ లైఫ్ లో నుంచి ఒక్క 30 minutes స్పేర్ చేయండి. ఒక వీక్ అంతా ఒక మంచి స్నాక్ తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. సేవ్ తయారు చేయడం విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, కొంచెం కారం పొడి, పసుపు, 1 టేబుల్ స్పూన్ బటర్, చిటికెనంత బేకింగ్ సోడా, 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, ఇంగువ, సరిపడంత వాటర్ కలిపి ముద్దగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మురుకుల మిషన్ తీసుకొని దానిలో శనగపిండి ముద్దను నిండుగా పెట్టి పాన్ లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత అందులో సేవ్ లా తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయిన సేవ్ ని ప్లేట్ లో తీసుకుంటే కరకర అనే సేవ్ రెడీ. పుదీనా చాయ్: ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో డ్రై చేసిన పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్కని వేసి దంచుకోవాలి. ఆ తర్వాత వేరే బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని పుదీనా జింజర్ని వేసుకొని అందులో టీ పొడి, పాలు, 1 టేబుల్ స్పూన్ షుగర్ మిక్స్ చేసుకొని మరగపెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని వేరే కప్ లో వేసుకొని వడపోసుకుంటే మన పుదీనా చాయ్ రెడీ. ఇంకా మంచి కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ ప్రతీక్. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ దాకా ఈవినింగ్ టైమ్ లో హాట్ గా సెల్లే ఒక డిష్ మీకు చూపిపోతున్నాను. అదే మన ఆనియన్ కచోరీ. దాంతో పాటు గుజరాతీ మసాలా చాయ్.